అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ స్కీమ్ షోన్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో వాహన మిత్ర ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ఆటో డ్రైవర్స్ అండ్ క్యాబ్ డ్రైవర్స్కి 15,000 రూపాయలు దసరా కానుకగా కూటమి ప్రభుత్వం అనేది అందించబోతుంది. సో దానికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఈ రోజు నుంచి మొదలైంది. సో అప్లికేషను ఫామ్ ఏంటి, దాంట్లో ఏమేమి డీటెయిల్స్ అడుగుతుంది, ఎలా ఫిల్ చేయాలనేది మనం ఈరోజు వీడియోలో చూద్దాము. అలాగే ఈరోజు సాయంత్రం వీడియోలో కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి ఏమేమి డీటెయిల్స్ అడుగుతుంది, ఎలా అప్లై చేయాలనే ప్రాసెస్ నేను ఈరోజు సాయంత్రం వీడియోలో చెప్తాను. ఇప్పుడు ఈ అప్లికేషన్ లో ఏమేమి డీటెయిల్స్ అడుగుతుంది అనేది చూద్దాము. ముందుగా దరఖాస్తుదారుని పేరు. సో మనము ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఆటో కానీ వెహికల్ ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళ పేరు మీద మాత్రమే మనం అప్లై చేయాలి. సో వెహికల్ ఒకరి పేరు మీద ఉంది, నడిపేది ఇంకొకరైనా కూడా వెహికల్ ఎవరి పేరు మీద అయితే ఉందో వారి పేరు మీద మాత్రమే మనం అప్లికేషన్ అనేది అప్లై చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ వెహికల్ ఎవరి పేరు మీద ఉందో వారి పేరు అయితే ఇక్కడ రాయవలసి ఉంటుంది. అలాగే వారి తండ్రి పేరు, అలాగే ఆధార్ నెంబర్, ఆ వెహికల్ ఓనర్ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. అలాగే మొబైల్ నెంబర్, అలాగే కులము ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అట్లా ఏదైతే దాంట్లో ఉపకులము అనగా దాంట్లో ఆ కమ్యూనిటీ ఏంటి అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయవలసి ఉంది. కుల ధృవీకరణ పత్రము నెంబరు. సో ఇది కుల ధృవీకరణ పత్రం నెంబర్ అనేది ఆప్షనల్, మన దగ్గర ఉంటే సబ్మిట్ చేయొచ్చు, లేదంటే ఏం అవసరం లేదు. సో ఒకవేళ మీ దగ్గర పాత అది ఉన్నా కూడా 5 minutesలో రెన్యువల్ చేసిస్తారు. సో ఉంటే పెట్టండి, లేదంటే కుల ధృవీకరణ పత్రం అయితే ఆప్షనల్. సో ఇక్కడ బ్యాంక్ వివరాలు అనేది కూడా మనము ఓనర్ ఎవరైతే వాళ్ళదే ఇవ్వవలసి ఉంటుంది. సో ఇప్పుడు అంతా ఆధార్ బేస్డ్ మనీ ట్రాన్సాక్షన్ కాబట్టి డీటెయిల్స్ అయితే అంత అవసరం లేదు. కాకపోతే ఈ ఆటో ఎవరి పేరు మీద అయితే ఉందో వాళ్ళకి వాళ్ళ ఆధార్కి బ్యాంక్ అకౌంట్ ఎన్పిసిఐ లింక్ అయిందో లేదో మాత్రము ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఆధార్ నెంబర్ బేస్డ్ మనీ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ అయితే మాత్రమే వాళ్ళకు డబ్బులు పడే అవకాశం ఉంది. కాబట్టి ఎన్పిసిఐ లింక్ అనేది ఉందో లేదో ఖచ్చితంగా చెక్ చేసుకోండి. అలాగే ఆదాయ ధృవీకరణ పత్రం నెంబరు మరియు ఆదాయం అన్నాడు, ఇది కూడా మన దగ్గర ఉంటే పెట్టండి, లేదంటే కనుక రైస్ కార్డ్ పెట్టినా కూడా సరిపోద్ది. అలాగే ఇక్కడ ఆదాయం ఎంతో ఆదాయం రాయాలి. మనకి ఈ స్కీముకు సంబంధించి సంవత్సరానికి 1,20,000 రూపాయలు పొందుతున్న వారు మాత్రమే అర్హులు. అంటే నెలకు 10,000 రూపాయలు పొందుతున్న వారు అర్హులు. కాబట్టి ఇక్కడ 1,20,000 రూపాయల సంవత్సర ఆదాయం మాత్రమే రాయవలసి ఉంటుంది. అలాగే చిరునామా, ఆటో ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ చిరునామా రాయాలి. అలాగే వాహన రకము, ఆటోనా, ట్యాక్సీనా, మ్యాక్సీ క్యాబా ఏదనేది మనం ఇక్కడ టిక్ చేయవలసి ఉంటుంది. అలాగే వాహన గుర్తింపు సంఖ్య అనగా వాహనం యొక్క నెంబర్ అనేది ఇక్కడ రాయవలసి ఉంటుంది. అలాగే చెల్లుబాటు అయ్యే తేదీ, అలాగే ఆర్సీ ఎప్పటి వరకు వ్యాలిడ్ ఉందనేది ఇక్కడ రాయాలి. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ సంఖ్య, ఇక్కడ మనము ఇప్పుడు అప్లై చేసేది ఆటో ఎవరి పేరు మీద అయితే ఉందో వాళ్ళ పేరుతో మనం ఇక్కడ అప్లై చేస్తున్నాము. సో ఇక్కడ అంటే కొన్ని కేసెస్లో ఆటో ఒకరి పేరు మీద ఉంటుంది, నడిపేది ఇంకొకరు. సో ఇలాంటి కేసెస్లో డ్రైవింగ్ లైసెన్స్ సంఖ్య అనగా ఆటో ఎవరి పేరు మీద ఉందో వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు. వాళ్ళ ఎగ్జాంపుల్ భార్య పేరు మీద ఆటో ఉంటుంది, భర్త నడుపుతుంటాడు. సో ఇక్కడ మనం భార్య పేరు మీద అప్లికేషన్ పెడతాము. డ్రైవింగ్ లైసెన్స్ సంఖ్య వచ్చేసరికి భర్త యొక్క డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ అనేది ఇక్కడ రాయవలసి ఉంటుంది. అలాగే జారీ చేసిన తేదీ మరియు కార్యాలయం, అంటే ఆ డ్రైవింగ్ లైసెన్స్ ఎప్పుడు ఇచ్చారు, ఆ ఆర్టీఏ ఆఫీస్ ఏది అనేది మనము ఇక్కడ రాయవలసి ఉంటుంది. సో ఇవి మామూలు బేసిక్ డీటెయిల్స్. అలాగే ఇక్కడ దరఖాస్తుదారుడి యొక్క సంతకం చేయవలసి ఉంటుంది. అంటే అప్లికెంట్ మనం ఎవరి పేరు మీద అయితే వెహికల్ ఉందో వాళ్ళ యొక్క సంతకం చేయాల్సి ఉంది. అలాగే ఇక్కడ సంక్షేమ మరియు విద్యా సహాయకుని సంతకము, అలాగే ఎంపీడీఓ గారి సంతకము. సో ఇది అప్లికేషన్ ప్రాసెస్, అప్లికేషన్ ఫిల్ చేసే విధానము. మరియు మళ్ళీ దీనికి ఏమేం డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలి అంటే ఒకటి ఆధార్ కార్డు జిరాక్స్. ఎవరెవరివి అంటే వెహికల్ ఎవరి పేరు మీద ఏది ఉందో వారి యొక్క ఆధార్ పెట్టాలి. అలాగే ఆర్సీ, ఆటో ఆర్ క్యాబ్ యొక్క వెహికల్ యొక్క ఆర్సీ జిరాక్స్ అనేది పెట్టాలి. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ జిరాక్స్ పెట్టాలి. అలాగే ఫిట్నెస్ పెట్టాలి. అలాగే ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ అనేది ఆప్షనల్. సో
ఇన్సూరెన్సు, పొల్యూషన్ కాగితాలు అన్నీ కూడా, అలాగే రేషన్ కార్డు, అలాగే ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అటాచ్ అనేది చేయవలసి ఉంటుంది. సో ఇవన్నీ అటాచ్ చేసి ఈ అప్లికేషన్ కూడా ఫిల్ చేసి, అలాగే మనము ఫిజికల్గా ఆటో అయితే అక్కడికి తీసుకువెళ్ళవలసి ఉంటుంది సచివాలయం దగ్గరికి. వాళ్ళు వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి మనది డీటెయిల్స్ అన్నీ అసలు నిజంగా ఆటో ఉందా లేదా అనేది ఫిజికల్ వెరిఫికేషన్ అయితే ఖచ్చితంగా చేస్తారు. మనం తీసుకెళ్ళినా తీసుకుపోకపోయినా వాళ్ళు వచ్చైనా కూడా ఫిజికల్ వెరిఫికేషన్ అయితే కంపల్సరీ చేస్తారు. సో వాళ్ళందరూ కూడా ఈ డాక్యుమెంట్స్ తీసుకుని ఫిజికల్ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే వీళ్ళందరికీ డబ్బులు పడతాయి. మరి కొంతమందికి వాళ్ళు ఇంతకుముందు వేరే ఆటో ఉంది, ఆటో మీద లబ్ధి పొందారు, ఇప్పుడు మన డేటాలో కూడా అదే ఆటో నెంబర్ వచ్చింది, ఇప్పుడేమో ఆటో స్క్రాప్ చేసేసి కొత్త ఆటో తీసుకున్నారు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే, వీళ్ళు కొత్తగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆ పాత ఆటో నెంబర్కి ఈకేవైసీ చేయకుండా కొత్తగా న్యూ అప్లికేషన్ అనేది అయితే వీళ్ళు అప్లై చేసుకున్నట్లయితే కొత్త వెహికల్ మీద వీళ్ళకు డబ్బులు పడే అవకాశం ఉంది. అలాగే నేను ఈ వాహన మిత్రకు సంబంధించి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనే వీడియో కూడా రేపు అప్లోడ్ చేస్తాను. అసలు ఏమేమి అడుగుతుంది, ఒకవేళ మనకు సమస్యలు ఉంటే దానికి పరిష్కారం ఏంది అనేది రేపటి వీడియోలో చెప్తాను. మీకు ఈ వాహన మిత్రకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే నేను రేపటి వీడియోలో వాటితో పాటు మీ డౌట్స్ని కూడా క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.